హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఇవాళ మనం రుచికరమైన పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పెసలు, మెంతులు, బియ్యం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు పెసలు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ బియ్యం వేసి అందులో వాటర్ యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలా కడిగి పక్కన పెట్టుకున్న పెసల్లో 1 లీటర్ వాటర్ యాడ్ చేసి 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పెసల్ని ఆ మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చి, కొద్దిగా తరిగి పెట్టుకున్న అల్లం, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో 4 పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసి అందులోనే వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పులు తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ పెట్టి ఇంకొంచెం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం మినపప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా సాల్ట్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపులో వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక దోసపిండి మిశ్రమాన్ని వేసి ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దోశని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఇరువైపులా మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, వేడి వేడి పెసరట్టు పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.